చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే దాయి దాయి రాకే దారుణాలు చూడకే అసలీ నేలపై నిజమే లేదులే ఎందుకని అడిగితే జరిగేని ఘోరం దాయి దాయి దావే దారుణాలు చూడకే చందమామ రావే జాబిలి రావే కొండకి రావే గోగిపూలు తేవే చందమామ చందమామ వింటర్లో విడిగా ఉంటానంటావేమా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే ఏ చందమామ ఒక మాటుందమ్మా అని చందమామ గురించి ప్రేమికులు ప్రజలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఒక కన్నతల్లి తన పసిబిడ్డ యొక్క ఆకలిని తీర్చడం కోసం చందమామ రావి జాబిలి రావి నువ్వు తినుకుంటే నేను చందమామతో తినిపిస్తా చందమామకి పంపిస్తా అని తన బిడ్డ యొక్క ఆకలిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తుంది ఒక కన్నతల్లి. అయితే చందమామ అనేది ఒక ఉపగ్రహం. జియాలజీ పరంగా చూస్తే మన సౌర కుటుంబంలో భూమికి ఉన్న ఏకైక సహజ సిద్ధమైన ఉపగ్రహం చందమామ. చందమామ మీద భూమి మీద ఉన్నట్టుగా నివాస యోగ్యమైన ఆక్సిజన్ కానీ నీరు కానీ ఏమీ లేదు. అక్కడ మనం నివాస యోగ్యంగా ఉండడానికి వీలేదు. కాకపోతే అక్కడ మనం శాశ్వతమైన నివాసం ఏర్పరుచేందుకు ఏమైనా అనుకోని సంఘటనలు ఏర్పడతాయి, భూమి అంతమైపోతే ఎట్లా మనిషి మనుగడ ఉండాలి కాబట్టి చందమామ మీద స్థిర నివాసం ఉండడం కోసం అక్కడ ఆలుగడ్డలు పండించడం, అక్కడి నుంచి రాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉన్న నీటి మంచు రూపంలో ఉన్న నీటి సోర్స్ అనేది ఎంత లోతులో ఉంది అని చంద్రయాన్ ప్రయోగాలు పంపించి చేస్తున్నారు. అయితే చందమామ భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. తన కక్షలో తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది. ఒక పరిభ్రమణం చందమామ భూమి చుట్టూ చేసేందుకు 27 రోజులు పడుతుంది. 15 రోజులు మనకు కనబడితే 15 రోజులు కనపడుతుంది. అంటే చందమామ ఒకవైపు మాత్రమే మనకు కనబడుతుంది. చందమామ మీద